సార్ జగన్ గారి పైన రాయి విసిన వ్యక్తి దొరికాడంట కదా, మరి దానికి ఎందుకు రాయి విసిరాడో కూడా చెప్పాడంట కదా, మరి ఎవరు అసలు ఎందుకు రాయి విసిరాడు సార్? ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్, ఈ నలుగురు ప్లస్ సతీష్, 5 మంది మొత్తం. ఇందులో రాయి వేసింది అయితే సతీష్. రాయి కూడా ఫుట్పాత్ మీద ఉండే ఇది ఉంటుంది కదా, అది పగిలి ఉన్నదాన్ని జోబులో పెట్టుకొని వచ్చాడని దాన్ని విసిరాడనేది చెప్తున్నారు. అయితే ఇతను ఎందుకు విసిరాడని తెలుగుదేశం మీడియా ఒక కథ స్టార్ట్ చేసేసింది. నిన్నటి వరకు విచిత్రం ఏంటంటే జగనే జయించుకున్నాడని ఇదే తెలుగుదేశం మీడియా కావచ్చు, ఇదే లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు అదే లోకేష్ ఇది క్వార్టర్ మ్యాటరు, క్వార్టర్ బాటిల్ అతనికి ఇస్తానన్నారు, మీటింగ్కి వస్తే ఇవ్వలేదు, 350 ఇవ్వలేదు, దానికోసం అంటే క్వార్టరు ప్లస్ 350 ఇవ్వలేదు కాబట్టి రాయేశాడు అని మరి వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఇది ప్రచారంలోకి మొదలుపెట్టేశారు. అంటే మనం ఏం చెప్తాం అంటే మీడియా ఎలా అయిపోయిందంటే, మీడియానే కాదు పొలిటికల్ పార్టీలకి అనుగుణంగా మీడియా. నిన్నటి వరకేమో జగనే జయించుకున్నాడని గంటలు డిస్కషన్ పెట్టారు, పేజీలు రాశారు. ఇప్పుడు ఇమీడియట్గా అతను దేనికి వేసాడు అనేది ఇప్పటివరకు పోలీసులు చెప్పలేదు. ఒక అతన్ని వీళ్ళకి అనుకూలంగా ఒక అతన్ని రాసేశారు. మరి అట్లాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి అయితే జగన్ మీద వేసినట్టే కదా, కారణం ఏదైనా. జగన్ అయితే చేయించుకోలేదు కదా, మరి ఆ ముక్క నిన్నటి దాకా ఎలా రాశారు వీళ్ళు, ఏ ఆధారాలు ఉన్నాయని రాశారు, మాట్లాడారు. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఏ వార్తని కూడా నమ్మే పరిస్థితి లేదు. అదే ఇటు వైసీపీ విషయానికి వస్తే, వైసీపీ మరి ఏ ఆధారం ఉందని చంద్రబాబు వేయించాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇతను చంద్రబాబు వేయించలేదు, జగను చేసుకోలేదు, ఎవడో వేశాడు. దానికి కారణం ఏందనేది ఇంకా పోలీసులు చెప్పలేదు. అయినా కూడా తెలుగుదేశం మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. లోకేష్ కూడా ట్వీట్ స్టార్ట్ చేశాడు. అంటే రెడీగా తమకు అనుకూలంగా ఒక విషయాన్ని రాసేయడం లేకపోతే మాట్లాడేయడం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏది నిజంగా ఫ్యాక్ట్ ఏందనేది ఎవరికి తెలియదు. నమ్మేవాడు ఏ వెర్షన్ నమ్మదలుచుకుంటే ఆ వెర్షన్ నమ్ముతుంటారు. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగే విషయం. సో ఇప్పుడు కూడా అతను చెప్పినాడని చెప్పి రాస్తున్నారు. సో ఇంకో పక్క ముందే వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే చేయించారని చెప్పమని కూడా అతని మీద ప్రెజర్ తెస్తున్నారని కూడా రాస్తున్నారు. అంటే ఒకవేళ నిజంగానే తెలుగుదేశం వాళ్ళే వేయించున్నా ప్రెజర్ తెచ్చి చెప్పించారనేది అంటారు. మరి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కూడా పనిచేస్తుంది. సో వీళ్ళు ఎలా ప్రెజర్ చేస్తారు అనేదానికి ఏమీ ఇది లేదు. సో ఏదేమైనా రాయి వేసిన వ్యక్తి దొరికాడు అనేది అయితే కన్ఫామ్ అవుతున్నట్టుగా ఉంది. మొత్తం మీడియా, వేరే మీడియాను కూడా చూస్తే, ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ మీడియాని చూస్తే మనకి సత్యం బోధపడట్లేదు. కనీసం ఒక 10 రకాల చూస్తే కానీ మనకు అసలు ఏం జరిగి ఉండొచ్చు అని అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడి వర్షన్ వాడు రాసుకుంటున్నాడు తప్ప అక్కడ నిజంగా ఏం జరిగిందనేది తెలిసే అవకాశం లేదు. నాకు తెలిసి ఇది ఎప్పటికి కూడా తెలియదు. రేపొద్దున్న నిజంగానే తెలుగుదేశం వాళ్ళు వేయించున్నా తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే పోలీసులు చెప్పించారు అంటారు. ఒకవేళ నిజంగానే వాడు క్వార్టర్ తాగిచ్చేస్తున్నా అది తెలుగుదేశం వాళ్ళ కట్టుకథ అని వీళ్ళు చెప్తారు. కాబట్టి నాకు తెలిసి ఇది నిజం ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు. రాజకీయంగా ఎవరి వర్షన్ వాళ్ళు వాడుకోవడానికి 2 పార్టీలు కూడా ఎన్నికల్లో దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి మలుచుకుంటారు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి అతన్ని కొట్టడం ఎంత ఈజీనా, అదే కొట్టే బదులు ఇంకేదైనా గన్తో కూడా ఫైర్ చేయొచ్చు కదా, చంపడం కూడా ఈజీనే కదా. మరి ఇంత వీక్గా ఉందా? మరి అతనికేమో జెడ్ సెక్యూరిటీ ఉంది. అంటే జెడ్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఎవడో అనామకుడు, వాడేమి ట్రైన్డ్ గ్యాంగ్స్టర్ కాదు, వాడేమి ఒక టెర్రరిస్ట్ గ్రూపో నక్సలైట్ గ్రూప్లో ఉన్న వ్యక్తి కాదు, ఎవడో ఒక ఆకురౌడి వాడు. సరే వీళ్ళదే నిజం అనుకుందాం. ఒక క్వార్టర్ రాలేదనే కోపంతో వాడు రాయి విసిరితే అది కన్ను పోయిండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. సో అంత వీక్గా ఉంటుందా జెడ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఇక్కడ. సో దీని మీద దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. అది తెలుగుదేశం వాళ్ళు చేయించారా, జనసేన వైసీపీ వాళ్ళు చేయించారా పక్కన పెడితే, సెక్యూరిటీ ఇంత వీక్గా ఉంటుందా? మరి ఇంకా జెడ్ సెక్యూరిటీ ఎందుకు? లేదా సెక్యూరిటీ
వాళ్ళు చెప్పినా కూడా జగన్ ఫాలో కావట్లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో జనంలో లేకపోతేమో జనం క్యారీ చేయరు వీళ్ళని. ఎందుకంటే 5 ఏళ్ళు వీళ్ళు జనంలోకి వెళ్ళరు, ఎలక్షన్ టైంలోనే వెళ్ళాలి. ఎలక్షన్ టైంలో వెళ్ళకపోతేమో ప్రాబ్లం, వెళ్తేమో సెక్యూరిటీ ఇష్యూస్. సో మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రేపు అతనికి ఏదైనా జరిగి ఉండొచ్చు, ఇదే పని రేపు పవన్ కళ్యాణ్కి జరగచ్చు, చంద్రబాబుకి జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు కదా. అక్కడ కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళు అందరికీ డబ్బులు లేరు కదా. ఎవరైనా కూడా డబ్బులు, క్వార్టర్లు, బిర్యానీల కోసం మ్యాక్సిమం వస్తారని మన అందరికీ తెలుసు. మరి అట్లాంటప్పుడు ఎవడో నాకు బిర్యానీ లేదు, నాకు డబ్బులు లేదని ఒక రాయి ఇసిరితే ఇంకా అంత ఈజీగా ఉందా వీళ్ళ పరిస్థితి? అంటే ఎవడు దారిని పోయాడు కూడా చంపేయచ్చా ఒక సీఎం స్థాయి వాళ్ళని? దానికేం పెద్ద ప్లానింగు, పెద్ద వ్యవహారం ఏం అవసరం లేదా అన్న ఇది క్వశ్చన్ వస్తుందన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రశ్న ఇంపార్టెంట్ దీనికంటే కూడా. అంటే అతను ఎందుకు రాయి విసిరాడు అనే దానికంటే కూడా అది ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టుగా అతను ఎందుకు రాయి విసిరాడు అనేది మనకి ఎప్పటికి కూడా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. పోలీసులు చెప్పినా దాన్ని నమ్మకుండా ఉండేదానికి యువతల వర్గం రెడీగా ఉంటుంది. సో అతను ఎందుకు రాయి విసిరాడు అనేది మిస్టేకల్గానే మారిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గతంలో 2018లో జగన్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా అతను ఎందుకు అటాక్ చేశాడని ఇది ఇప్పటికీ మిస్టరీనే. ఎందుకంటే అతనేమో ఫస్ట్ నేను అభిమాని కాబట్టి చేశానంటాడు, తర్వాత అది మార్చాడు. వీళ్ళేమో ఇదంతా ఇతనే చేయించుకున్నాడు అంటారు తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళేమో అది అక్కడ హర్ష అనే అతను రెస్టారెంట్ పెట్టిన ఓనర్ తెలుగుదేశం అతను అశోక్ గజపతిరావుది ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే అది వచ్చింది ఇలాగే చెప్తున్నారు. అది కూడా ఎప్పటికీ తేలదు. నాకు వెళ్తే ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య, అది ఎవడు చంపాడు అనేది ఇప్పటివరకు తేలలేదు, తేలదు కూడా. సో ఇలాగా ఈ కొన్ని పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ సామాన్య ప్రజలకి ఎప్పటికీ తెలిసే అవకాశం లేకుండా ఈ పొలిటికల్ పార్టీలు దాన్ని పెంట చేసి వదిలిపెట్టేస్తారు అన్నమాట. సో ఇదే జరిగింది ఇప్పుడు కూడా. నిజంగా రేపు చనిపోయినా కూడా అతనే చేయించుకున్నాడు, పొరపాటున చనిపోయినాడని తెలుగుదేశం, ఇది తెలుగుదేశం వాళ్ళే చంపారని వైసీపీ, ఇదే ఉంటుంది తప్ప అప్పుడు కూడా నిజం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇదేంటంటే ఇది ఉన్న కండిషన్, అది దానికి ఎవడేం చేయలేము. ఏదేమైనా త్వరగానే అంటే వితిన్ 2 డేస్లో పట్టుకోగలిగారు, దానికి అప్రిషియేట్ చేయాలి. కానీ దాని ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అసలు జరగకుండా చూడాలి కదా. దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే సెక్యూరిటీని ఎలా పకడ్బందీగా చేయాలి, ఆ వైపుగా కొంత చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. బట్ ఇదే పని పవన్ కళ్యాణ్కి తర్వాత చంద్రబాబు కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఎక్కువగా బస్సు యాత్రలో చేస్తున్నారు కాబట్టి